మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు మనం కందుకూరు పట్టణంలో ఉన్న ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చే పింఛన్ విధానాన్ని రద్దు చేసి గ్రామ సచివాలయాల ద్వారా సిబ్బంది ద్వారా ఇప్పించడం వలన వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. పేరేం పేరు పెద్దయినా? పేరు ముసలి. పింఛన్ ఇచ్చారా? ఇస్తానన్నారా? ఇప్పుడు ఇంతకుముందు పింఛన్ వాలంటీర్ల ద్వారా ఇచ్చేవాళ్ళు కదా ఇంటింటికి వచ్చి, ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. తీసుకొని పోదాం. ఇంతకుముందు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు సచివాలయం కాడికి వచ్చి తీసుకోమంటారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది రాంగ్ అని చెబుతుండ్రు. ఇళ్ళకి వచ్చేది మంచి పని కదా, ముసలి కానీ మొత్తుకోవాలి కానీ ఇది 10 రోజులు పట్టు 20 రోజులు పట్టుద్దో అసలు ఉంటే కొద్ది ఇచ్చేది వాళ్ళు ఏం చెప్తారా, ఇది అయ్యేది కాదు. ఇంటింటికి వచ్చి ఇచ్చేదే బాగుంది. అది మంచిది కదా, కిసుకు లేని పని కదా. ఇది మొత్తం ఒకసారి వచ్చి 10 రోజులు కూడా పట్టుద్ది కదా సరే, లేకపోతే ఇది మంచి పని అంటే ఇది మంచి పని, ఇది మంచి పని. అది వచ్చినా ఇంటింటికి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేస్తాం. 10 నుంచి ఏంది 1 తేదీ నుంచి ఉన్నాం. పింఛను 3వ తేదీ నుంచి అని చెప్పారులే. 10 నుంచి 4 గంటల నుంచి వచ్చేది పడకాలు వేసారు. ఇప్పుడు కాల మీకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. ఇబ్బంది లేకుండా అనుకుంటుంది. ఏమని చెప్పారు సార్ వాళ్ళు? డబ్బులు తీసుకొస్తాం నమ్మిస్తామన్నారు. ఇంతకుముందు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు సచివాలయంకి వచ్చి తీసుకోమంటున్నారు. దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతారు? బానే ఉన్నాం. ఈ నెలే కదా ఇబ్బంది జరిగింది, ఒక నెలే కదా ఇబ్బంది జరిగింది, అందుకోసం. అంటే ఇంతకు ముందు ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా వాలంటీర్లు, ఇప్పుడు గ్రామ సచివాలయానికి వచ్చి తీసుకోమంటున్నారు కదా, ఏందంటారు దానికి మీ అభిప్రాయం? పర్వాలేదు, బాగానే ఇస్తున్నారు వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ఇస్తున్నారు. అంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇంటింటికి వచ్చి సప్లై. ఇంటికి వచ్చేదంటే ఈజీ, ఈ 2 నెలలే కాబట్టి ఇంకా తప్పదన్నట్టు చేసుకోవచ్చు. అదే ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన వీళ్ళు ఇస్తున్నారు కదా, ఇప్పటికే ఇబ్బంది లేదు. ఈ 2 నెలలు అయినా ఇంతకు ముందు ఇంటికి వచ్చేవాళ్ళు కదా, వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు అది తీసుకోమంటున్నారు కదా, ఏది ఈజీగా ఉంది మీకు? ఏది ఈజీగా అంటే మరి నెల తప్పదు కదా, వాలంటీర్లు ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా, అది ఈజీగా ఉందా మీకు? ఏడకి వచ్చి తీసుకోవటం కష్టంగా అంటుంటారు కదా, ఒక నెల అందుకు పింఛన్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఎప్పటి నుంచి వెయిట్ చేసినావు? ఎక్కడ? ఒక అరగంట అవుతుంది అంతే. ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా వాలంటీర్లు, ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నారు కదా, ఈ అందరికి బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి ఏమంటారు మీరు? ఏముందిలే ఇంకనేది ఇచ్చారు, వెళ్తున్నాము. ఇప్పుడు మీకు ఇంటికి వచ్చి ఇచ్చేదే బాగుందా లేకపోతే? అంతేకాదే బాగుంటది కదా, ఇంటికి వచ్చిస్తే నడవలేని వాళ్ళకి ఇబ్బంది. అది కాక ఎండలు బాగున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో తిరుపతిరావు.